12.4 రన్స్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ వచ్చి 5 వికెట్స్ కి 26 రన్స్ తీసుకున్నాడు. అంటే 5 వికెట్స్ కి 26 రన్స్ తీసుకున్నాడు అంటే చెప్పండి 5 25 5 10 కదా, అంటే యావరేజ్ 5.2 కదా. ఇది సమ్ ఆఫ్ 26 రన్స్ అండ్ సమ్ ఆఫ్, కానీ ఇది యావరేజ్ ఉండేటప్పుడు ఇది కూడా ఇందులో కన్వర్ట్ చేయాలి, యావరేజ్ కన్వర్ట్ చేయాలి. యావరేజ్ కన్వర్ట్ చేయాలంటే నువ్వు ఏం చేయాలి, 26/5 చేయాలి. 5 5 25 ఏమా, ఒకటి పాయింట్ పెట్టుకుంటాము, 0 పెట్టుకుంటే 5 10 5.2 రన్స్. ఇలా తగ్గించి ఆటలో కొద్దిగా బ్యాడ్గా ఆడటం వలన, వాతావరణం బాగోకపోవడం వలన, మైండ్ సెట్ బాగోకపోవడం వలన మనోడు ఏంటంటే తగ్గిపోయాడు. ఇక్కడ అలా చేయడం వల్ల ఎంత డిక్రీజ్ అయింది చెప్పండి, 0.4 రన్స్. డిక్రీజ్ బై 0.4, డిక్రీజ్ టు చెప్పండి, డిక్రీజ్ టు 12.0, 12 decreased by 4 runs, 0.4 runs, decreased to 12.4 minus 0.4, decreased to 12 becomes, okay. So చెప్పండి దీనికి ఇరిగేషన్ చేస్తే ఏమొచ్చింది, యాక్చువల్ గా 12 లో అయిపోతే 7, ఆ ఉన్న పాయింట్ 2 తీస్తే 6.8. అట్లాగే ఇది చూడండి 0.4, ఇది 0.4 ని 4 అని 6.8 ని 68 అని రాసుకోవచ్చు. 4 1 4 17 మనకు కనబడి 1 అనేది 1 పార్ట్స్ అనేది దేనికి సమానం చెప్పండి, 5 వికెట్స్ సమానం. 1 చెప్పండమ్మా, 5 వికెట్స్ ఎప్పుడు అవుతుందని చెప్పండి, 5 రన్స్. అర్థమైందా చెప్పమాట, 17 ఎంతో చెప్పండి, 85 వికెట్స్. అర్థమైందా చెప్పు, ఎనీబడి డౌట్స్? ప్రొసీజర్ చెప్పనమ్మా, చూసుకోండి. యాక్సిట్ 12.4 రన్స్ ప్లస్ 5 into 5.2 runs by x plus 5 equal to 12.4 minus 0.12.4 minus 0.4 becomes 12. Cross multiplying head edge 12/1 అంటే 1 తో గుణించు 12 తో కాదు చేసుకో.